అందరికీ నమస్కారం. మన బృందావనం ఫామ్లో బెండకాయ గోరుచిక్కుడు విత్తనాలు విత్తుకున్నాం. ముందుగా దుక్కిలో ఘనజీవామృతాన్ని చల్లుకొని బాగా దున్నిన తర్వాత బోదలు కొట్టుకొని దుక్కిని తయారు చేసుకున్నాం. బెండకాయ గోరుచిక్కుడుతో పాటు ఎర్ర మొక్కజొన్న కూడా 6 సార్ల తర్వాత విత్తుకున్నాం. వాటర్ ఇచ్చిన తర్వాత 5 నుండి 6 రోజుల మధ్యలో మనం నాటుకున్న విత్తనాలన్నీ మొలిచాయి. వీటికి వాటర్ ఇంకా ద్రవజీవామృతం వారానికి ఒకసారి పారించాం. ఇలా చేసిన తర్వాత 40 to 45 డేస్ మధ్యలో ఈ ప్లేస్ అంతా గ్రీన్గా మారిపోయింది. మనం ఇలా మొక్కజొన్న మధ్యలో నాటుకోవడం వల్ల ఈ పంటలో వచ్చే పురుగుని కొంతవరకు నివారించుకోవచ్చు. అలాగే మొక్కజొన్న హార్వెస్ట్కి వచ్చే టైంకి రకరకాల పక్షులు మొక్కజొన్న తినడానికని వచ్చి ఈ బెండ చెట్లలో ఉన్న పురుగుల్ని తినేస్తాయి. వీటన్నిటికంటే ముందుగా మనం ప్రివెంటివ్ మెజర్గా మజ్జిగాస్త్రాన్ని స్ప్రే చేస్తున్నాం. ఇది బెండకాయలో ఉన్న పురుగుల్ని, గోరుచిక్కుల్లో ఉన్న బూడిద తెగుల్ని నివారిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.